బాగా డబ్బున్న ఒక పర్సన్ తన కొడుకు చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు తన కొడుకుని తీసుకుని ఒక పండితుడి దగ్గరికి వెళ్తాడు. తన కొడుకుని చెడు అలవాట్ల నుంచి దూరం చేయమని ఆ పండితుడిని కోరుతాడు. ఆ పండితుడు సరే అని చెప్పి ఆ అబ్బాయి నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత రోజు ఆ పండితుడు ఈ అబ్బాయిని తీసుకుని ఒక తోటలో వాకింగ్ కి వెళ్తాడు. సడన్ గా ఆ అబ్బాయిని ఆపి అక్కడ పెరుగుతున్నటువంటి ఒక చిన్న మొక్కని బయటికి లాగమని చెప్తాడు. ఆ అబ్బాయి ఆ మొక్కని వేళ్లతో ఈజీగా లాగేస్తాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఆ పండితుడు ఇంకొంచెం పెద్ద మొక్కని బయటికి లాగమని చెప్తాడు. ఈసారి అబ్బాయి కొంచెం గట్టిగా లాగుతాడు. ఆ మొక్క వేళ్లతో పాటు బయటకు వచ్చేస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక పొదవైపు చూపిస్తూ దీన్ని మొత్తం బయటికి లాగమని చెప్తాడు. ఈసారి ఆ అబ్బాయి తన శక్తినంతా ఉపయోగించి మొత్తం పొదను బయటికి లాగేస్తాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఆ పండితుడు జామ చెట్టుని చూపిస్తూ ఈ చెట్టు మొత్తాన్ని బయటికి లాగమని చెప్తాడు. ఆ అబ్బాయి కాస్త సంకోచిస్తూనే ఆ చెట్టును లాగడానికి ట్రై చేస్తాడు. కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు ఆ అబ్బాయి ఆ పండితుడితో దీన్ని బయటికి లాగడం నా వల్ల కాదు, అది అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు ఆ పండితుడు ఆ అబ్బాయికి ఈ విధంగా చెప్తాడు, చెడు అలవాట్లు కూడా అంతే. నువ్వు మొదటిసారి చిన్న మొక్కని ఎంత ఈజీగా అయితే బయటికి లాగేశావో ఈ చెడు అలవాట్లను కూడా స్టార్టింగ్ లోనే దూరం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒక్కసారి అది నీకు బాగా అలవాటు అయిందంటే వాటిని దూరం చేసుకోవడం నీకు సాధ్యం కాదని చెప్తాడు. ఆ అబ్బాయి పండితుడు చెప్పిన మాటలు అర్థం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఈ కథలో నీతి మీకు చెప్పక్కర్లేదనుకుంటా. మరెందుకు లేట్, వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోండి.